రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఇది తీసుకెళ్దాం. అయినా ఇవి ఎస్ఏ1కి తీసుకెళ్ళా, ఇది ఎఫ్ఏ కదా, ఇన్ని అవసరం వస్తాయా చూద్దాంలే. ఇది అవసరమే, కానీ దీనికి క్యాప్ పోయింది కదా, ఇంకొకటి ఎత్తుకుదాం. ఎస్ఎస్ పెన్, కానీ లైట్గా వస్తే ఇంకొకటి ఎత్తుకుదాం. కానీ ఇది బాయ్స్ కలర్ కదా, వేరే తీసుకుందాం. ఇది ఓకే. ఈ బ్లూ పెన్స్ చాలులే. ఇప్పుడు బ్లాక్ పెన్స్, కానీ దీనికి కూడా క్యాప్ లేదు కదా. కానీ దీని స్ప్రింగ్ పోతే ఇది ఓకే. బ్లాక్ పెన్స్ 3 చాలుతాయా? చాలే, మనం ఎగ్జామ్స్లో బ్లూ పెన్స్ ఎక్కువ వాడతాంగా. ఇప్పుడు హైలైటర్స్. ఈ హైలైటర్ బాగుంది, కానీ లావుగా వస్తుందేమో. ఈ కలర్ తీసుకుందాం, కానీ ఈ కలర్ లైట్ కలర్ కదా. పర్పుల్, డార్క్ కలర్ బాగుంటుంది. ఈ 3 హైలైటర్స్ చాలే. ఇప్పుడు పెన్సిల్స్. ఈ పెన్సిల్ తీసుకెళ్దాం. ఇది లైట్ పెన్సిల్ వద్దు, ఈ న్యూ పెన్సిల్ తీసుకెళ్దాం. కానీ అయిపోతే ఈ పెన్సిల్స్ తీసుకెళ్దాం. దీంట్లో లిడ్ అయిపోతే ఈ లిడ్ బాక్స్ కూడా తీసుకెళ్దాం. ఇవి ఓకే. ఇప్పుడు ఆ పెన్సిల్స్తో రాస్తే రాంగ్ వస్తే ఎరేజర్స్ కావాలి కదా, ఎరేజర్స్ తీసుకుందాం. ఈ ఎరేజర్ బాగుంది, కానీ ఇలా ఉంది కదా, రబ్ అవుద్దో కాదు. ఇది బాగుంది, షార్ప్నర్ ఉంది, ఎరేజర్ ఉంది, ఇదే తీసుకెళ్దాం. ఈ డస్ట్ ఉంటుంది కదా పేపర్ మీద పడితే, ఇది తీసుకెళ్దాం. మంచిగా డస్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఒక్క షార్ప్నర్ చాలుతుందా? దీంట్లో నిండిపోతే ఈ షార్ప్నర్ తీసుకెళ్దాంలే. ఎరేజర్, షార్ప్నర్స్ ఇవి చాలు. స్కేల్స్, ఈ స్కేల్ తీసుకెళ్దాం. కానీ మార్జిన్స్కి ఈ స్కేల్ ఉంది కదా, షేప్స్తో సహా ఉన్నాయి, కానీ ఇరిగిపోతే వద్దులే. ఈ ఐరన్ స్కేల్ తీసుకెళ్దాం. స్కేల్స్ ఇవి చాలు. బార్డర్స్కి స్కెచెస్ కావాలి కదా, ఈ స్కెచెస్ చాలే. మళ్ళీ పేపర్ పేస్ట్ చేయడానికి గమ్, ఈ గమ్ తీసుకెళ్దాం. ఒకవేళ అయిపోతే వద్దులే. ఇది తీసుకెళ్దాం. ఇది నాకు తీయరాకపోతే వద్దులే. ఇది తీసుకెళ్దాం, ఇది బెస్ట్. గమ్స్ ఈ 3 తీసుకెళ్దాంలే. పీటీ సార్ ఎగ్జామ్స్ అని చెప్తున్నా నిన్న. రేపేనా అని అందుకడే చూపిస్తాడు. కానీ టాపర్స్ ఆన్ ఎగ్జామ్ టైం. అమ్మయ్య, తెచ్చేసుకున్నా. ఏంటి 2 మార్క్స్ ఆన్సర్ రావట్లేదు? అమ్మ, ఎన్ని మార్క్స్ పోతాయి? టూ మార్క్స్ పోతాయి.